బాబాయ్ రాడే. రోడ్డు మీద నుంచుంది. రా బాబాయ్ అని చెప్పినా రాలేదు. పైగా అరవకు బోడి వెధవ అని టెంకిచెల్ల కొట్టాడు. ఇదే కృతజ్ఞత లేదంటే అర్థం. ఏ ఆ వేళ అలా బోడి వెధవ అన్నాడా? మొన్నను మీ వరుస బాగులేదంటే బోడి అభిప్రాయం అని మళ్ళీ అన్నాడా? బాబాయ్ అలా నాది బోడి అభిప్రాయం అనడానికి నాకు బోడిగుండు ఉండటమే కదా ఫలితం అనుకున్నాను. ఆ ఫలితం వల్ల కోపం వచ్చేసింది. ఫలితం అంటే కారణం అంటే నాకు తెలియదు. ఈ అభిప్రాయం నాది కాదు, బామ్మదిలే అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఏం లాభం? నాకు కొంచెం పిలకైనా ఉంది, బామ్మకి పిలక కూడా లేదు. అందుకని ఊరుకున్నాను. అయినా కోపం వచ్చేసింది. ఈ అన్నింటికీ ఈ బోడిగుండు పిలకాయే కదా ఫలితం అనుకుని వెంటనే నాన్న కోటు జేబులోంచి ఓ కాణి తీసుకుని నా బండి కొరడా, నిజం కొరడా తెలిసినా పట్టుకుని రయ్యమని వెళ్ళిపోయాను. ఎక్కడికి? మెడ్రాస్ క్రాపింగ్ షాపు అని ఒకటి ఉంది పక్క వీధి చివర. మాది ఇదివరకు మెడ్రాసేగా. దసరాకి వెళ్ళాంలే, 10 రోజులు ఉన్నాం. అక్కడికి వెళ్ళి నాకు అర్జెంటుగా మెడ్రాస్ క్రాపింగ్ షాపు చేయమన్నాను. వాడు రండి అని మర్యాద చేయలేదు. పైగా మీ నాన్నని అడిగి రమ్మన్నాడు. ఇలాంటి వాటిలో నాన్న ఎప్పుడు అమ్మ పార్టీయే. అందుకనే అడగలేదనుకో. మా నాన్నంతవాడు వాడు, నా అంతవాడు నేడు. అందుకని పర్వాలేడు, మెడ్రాసు క్రాపింగ్ షాపు చేసేయి అన్నాను. వాడు ఓలా నవ్వాడు. అలా నవ్వితే నాకు కోపం వస్తుంది. నీకైనా సరే. అక్కడికే నా దగ్గర డబ్బు లేదనుకుంటున్నాడేమోనని కానీ చూపించాను. ఇవ్వలేదనుకో. ముందస్తుగా డబ్బు ఇవ్వకూడదు, పెద్దవాళ్ళు ఇవ్వరు. కానీ చూపించినా వాడు మెడ్రాస్ క్రాపింగ్ షాపు చెయ్యనన్నాడు. ఎలాగా? నీది గుండు కదా అన్నాడు. అందుకే అర్జెంటుగా చేయాలి అన్నాను నేను. చేయకపోతే కొరడత కొట్టేస్తానన్నాను. వాడు చెయ్యలేదు. అందుకని చెల్లున ఓటిచ్చుకొని పరిగెత్తుకుని మా ఇంటికి వచ్చేసా. వాడు స్పీడ్గానే పరిగెడతాడు. నా అంత స్పీడ్ కాదనుకో. అయినా పట్టేసుకుని కొట్టేస్తాడని అవమానం కలిగింది. అప్పుడు ఇంకో రోడ్లోంచి నిజం జటకాల చోటుకి వెళ్ళాను. నాకు తెలియని వాళ్ళు ఉంటారేమో చూద్దామని. తెలిసిన వాళ్ళకన్నా వీళ్ళే నయం. తెలిసిన వాళ్ళు నేను పిలిస్తే బండి కట్టరు. అక్కడ ఒక్కడే కొత్తవాడున్నాడు. మా ఇంటికి రాబోయ్ అని బండి కట్టించేసుకుని రయ్యమని ఇంటికి వెళ్ళిపోయి పెరట్లోకి వెళ్ళిపోయి జామ చెట్టు ఎక్కిపోయాను. తర్వాత పెద్దవాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ప్రైవేట్లు చెప్పేసుకున్నారు. చివరికి నాన్న వచ్చి బాబాయికి గట్టిగా ప్రైవేట్ చెప్పేశాడు. క్రాపింగ్ వాడికి కోపం పోయేలా డబ్బులు ఇచ్చాడు. అంతేకాకుండా బాబాయి వెంటనే ఓసారి క్రాపింగ్ చేయించుకోవాలన్నాడు. బామ్మ కూడా అంతే కావాలంది. బాబాయి వద్దన్నాడు. పెద్ద షాప్కి వెళ్తే కానీ ఫ్యాషన్గా చేయరన్నాడు. పోనీ ఇప్పుడు కొంచెం క్రాపింగ్ చేయించుకుని ఆనక పెద్ద షాపుకి వెళ్ళమంది బామ్మ. అప్పుడేమో ఆ పెద్ద షాపుకి ఈ బండి మీద వెళ్ళొచ్చునన్నాడు నాన్న. కానీ బండివాడు క్రాపింగ్ అయ్యేదాకా ఉండనన్నాడు. అంతట్లోకి క్రాపింగ్ షాపు వాడు అస్సలు నేను క్రాపింగ్ చెయ్యను పొమ్మన్నాడు. అప్పుడేమో వాళ్ళిద్దరూ నేస్తాలు అయిపోయినారు. క్రాపింగ్ వాడు, షాపింగ్ వాడు బండివాడి జటకాలో ఎక్కిపోయాడు. ఇద్దరు ఆ బండిలో వెళ్ళిపోయారు. ఆ వేళ మా ఇంట్లో అందరూ కలిసి ఒక్కసారి నా గుండు మీద ప్రైవేట్ చెప్పేశారు అన్నమాట. అందుచేత గుండు ఉండడం శుద్ధ దండుగ అన్నమాట. దండుగేమిటి, డేంజర్ కూడాను. ఉట్టి పుణ్యానికి మొట్టికాయలు కొట్టుతారు అందరూ. అసలు దీనివల్ల అన్ని డేంజర్లే. అప్పుడు నాకు బోడు కింద అనుకోండి. నిజంగా ఇప్పుడు లేదనుకో. పూర్వకాలం ఉండేది. అంటే అందరూ టెంకిచెల్లెలు ఇచ్చుకుంటారు. అప్పుడే నేను ఘాటుగా వాళ్ళని కోపడేస్తాను. ఒక్కసారి నిజం కొరటాతో కొట్టేస్తాను. అప్పుడు టెంకిచెల్ల కొట్టిన వాళ్ళే నన్ను పెంకి వెధవాయి అంటారు. వీటన్నిటికీ ఫలితం గుండు ఉండటమే కదా. బోడి గుండు ఉండడం. ఇంకోటి, ఈ గుండు మనకి ఉంటేనే డేంజర్ కాదు, ఎవళ్ళకి ఉన్నా డేంజరే. అన్నీ డేంజర్లే.
ఇప్పుడు సంబరానికి మా నాన్నతో కలిసి వెళ్తామనుకో, అక్కడ గుండు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మా నాన్న మనల్ని ఎత్తుకుంటాడు కదూ, అందుకని మన ఎంచక్క దగ్గరికి వచ్చిన ప్రతివాడి గుండు మీద ఓ ముట్టికాయో, అందకపోతే తేలిగ్గా ఓ జల్లకాయో కొడతాం కదా. కొట్టాలని కొట్టం, అలా కొట్టబుద్ధి వేస్తుంది. నీకైనా సరే. ఓసారి మా నాన్న నన్ను సంబరానికి తీసుకెళ్ళాడు. నన్ను ఎత్తుకోవద్దు సుమా, నా అంతవాడని నేను అని నాన్నని ముందస్తుగానే బెదిరించాను. బెదిరించడం అంటే ఏమిటి? నాన్న ఎప్పుడైనా రోడ్డు మీద 2 జడల సీత లాంటి దాన్ని చూసి, బాగుంది కదరా బడుగు, మెల్లిగా ఈల వేయగలవా అంటాడనుకో. అప్పుడు నేను ఈల వేస్తే ఆ పిల్ల హూ అని ఇలా మొహం పెట్టి కోపంగా గబగబా వెళ్ళిపోయి సందు చివర వెనక్కి తిరిగి నవ్వి మళ్ళీ వెళ్ళిపోతుందనుకో. ఆనకేమో నాన్న నన్ను ముద్దు పెట్టుకుని అమ్మతో చెప్పకే అంటాడు కదా. నాన్న ముద్దిస్తే అమ్మకి ఎందుకు చెప్పకూడదు? అయినా నాన్న వద్దన్నాడుగా, అందుకని నేను చెప్తానంటాను కదూ. అది బెదిరించడం అంటే. చెప్తే పళ్ళు రాలగొట్టేస్తానని నాన్న అంటాడు చూడు, అది కూడా బెదిరించడమే. ఎత్తుకోవద్దని నేను ముందస్తుగానే బెదిరించిన జనం మట్టేస్తారు వెధవా అని నాన్న నా మాట వినకుండా ఎత్తుకున్నాడు. సరే, నాకేమని నేను దగ్గరసా వచ్చిన వాళ్ళని నెత్తి మీద ముట్టికాయలు కొట్టేస్తున్నాను. ఎవళ్ళు కొట్టారో వాళ్ళకి తెలియడం లేదనుకో. కానీ అంతట్లోకి ఇంకో తలతలా మెరిసిపోయే గుండువాడు దగ్గరికి వచ్చాడు. వాణ్ణి నేను పూర్వం ఎరుగుదను, కానీ ఎప్పుడూ తలపాగా పెట్టుకునే కనపడేవాడు నాకు. అందుకని ఆయనకి అలాంటి గుండు ఉందని తెలియదు నాకు. మా నాన్నకి తెలియదు. నాన్న చూసావా, వీడిది బోడిగుండు అన్నాను ఆశ్చర్యపడిపోతూ. నాన్న పక్కపక్క నవ్వేశాడు. నేను కూడా నవ్వేస్తున్నాను. అంతట్లోకి ఆయన ఆ ఇరుకులోనే వెనక్కి తిరిగాడు. వాడు చాలా ఎత్తు. నాన్న నన్ను ఎత్తుకున్నంత ఎత్తు. ఏమిటా పొగరు, ఎందుకలా నవ్వుతారు అన్నాడు వాడు. నా ఇష్టం, నీ గుండు చూసి నవ్వొచ్చింది అన్నాను నేను. చెస్, నీతో ఎవడ మాట్లాడతాడు అన్నాడు వాడు. నేను నీ అంత ఎత్తున్నాను, నాతోనే మాట్లాడావు అన్నాను నేను. ఇంతట్లోకి మా నాన్న చెస్ ఊరుకోరా అన్నాడు. అప్పుడు ఎదురుగుండా ఉన్న గుండువాడికి ఇంకా కోపం వచ్చేసింది. నన్ను చూసి నవ్వి పైగా చెఫ్ అంటావా అన్నాడు. నిన్ను కాదు, మా అబ్బాయిని అన్నాడు నాన్న. నన్నే అన్నాడు వాడు కోపంగా. వాడు మా నాన్నకి ప్రైవేట్ చెప్పేస్తాడని నాకు అనుమానం వేసింది. అందుకని నిజం చెప్పేశాను. అబ్బి, మా నాన్న నిన్ను చూసి నవ్వాడు, నన్ను చెప్పన్నాడు అని చెప్పేశాను. ఎందుకు నవ్వాలి అంటాను అన్నాడు. నేను నవ్వలేదు, నాకు ఇదే పనా అన్నాడు నాన్న. నీకేం పనో నాకేం తెలుసు, నువ్వు నవ్వావు అంతే అన్నాడు వాడు. మా నాన్నకి రెవెన్యూ బోర్డులో పని అని చెప్పాను నేను. నా మాట ఎవళ్ళు వినలేదు. నేను నవ్వలేదు అని అబద్ధం చెప్తాడు నాన్న. నువ్వు నవ్వావు అని నిజం చెప్తాడు వాడు. ఎలాగా? అంతట్లోకి నాకు ముట్టికాయ సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆ సందట్లో చటుక్కున ఒక్కటి కొట్టాను. వాడు అటు తిరిగి ఉన్నప్పుడు ఆ వెనకాతల ఇంకో పిల్లాడిని ఎత్తుకున్నాడు కదా. ఆ పిల్లాడు నన్ను చూసి కాపీ కొట్టాడు, అంటే ఓ ముట్టికాయ కొట్టాడు. అందరూ నవ్వేశారు. తర్వాత యుద్ధం జరిగింది. దీనికంతా ఫలితం ఆయనకి గుండు ఉండటమే కదా. అలా అని పెద్ద క్రాపింగ్ ఉన్నా కష్టమే అనుకో. గుండు ఉంటే ప్రైవేట్ మాస్టరు ఒక్క దెబ్బ కొట్టేసరికి పారిపోవచ్చు. అదే క్రాపింగ్ ఉంటేనా ముందస్తుగా జుట్టు గట్టిగా పట్టుకుని తర్వాత చాలాసేపు చితక్ కొట్టేస్తాడు. ఒక్కోసారి ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇందాక చెప్పానే సంబరంలో సంగతి. ఆవేళ నాన్న ఇంటికి వెళ్ళాక కోపడ్డాడు కదా నా మీద. ఎందుకు వాడిని బోడిగుండు అనాలి అసలు అంటూ. వాడికి నిజంగా గుండు ఉందిగా అన్నాను నేను. ఏడ్చావు, బోడినదో నువ్వును అని గసిరాడు నాన్న. నాన్న ఇలా అనగానే ఎందుకో అమ్మకి నవ్వు వచ్చింది. వాడు చెప్పిన నిజం దాని గురించే కదా అంది. అప్పుడు నాన్నకి నిజం కోపం వచ్చేసింది. వేళాపేలా ఉండద్దు నిజం చెప్పడానికి అన్నాడు. ఇగో నిజం చెప్పేస్తాను విను. నాకు ఇంత అనుభవం ఉంది, కానీ
ఈ నిజం అనేది ఎప్పుడు చెప్పాలో నిజంగా బాగా తెలీదు. ఒక్కోసారి మా ఇంట్లో అమ్మ మినపరొట్టి చేస్తుందా ఆదివారం నాడు, సరిగ్గా తినడానికి టైం అయినప్పుడు కొందరు మీసాల వాళ్ళు నాన్నతో మాట్లాడడానికి వచ్చేస్తారు. ఎంతసేపటికి లేచి వెళ్ళరు. నాన్న వచ్చేదాకా అమ్మ నాకు రోటి పెట్టదు. ఆ రొట్టెమో చల్లారిపోతుంది. ఎలాగా? పాపం అమ్మ విసుక్కుంటుంది కదా. పోనీ వాళ్ళకి పెట్టుతామంటే మేము ముగ్గురం కదా, అవి కొంచెంగానే చేసింది. మరి కబుర్లు చాలు, ఇంకా ఇళ్ళకి వెళ్ళి అని కసురుతాను అనుకో, నా మాట ఖాతరు చెయ్యరు. మినపరొట్టి చల్లారిపోతోంది, మీసాల వాళ్ళు ఎప్పుడు పోతారో అని నాలో నేనే వాళ్ళకి వినపడేలా విసుక్కుంటే వాళ్ళు ఇలా మొహాలు పెడతారు. అనక నాన్న నన్ను పట్టుకుని మొట్టికాయ వేస్తాడు. నిజమైతే మాత్రం అప్పుడు ఎందుకు చెప్పాలని మళ్ళీ నవ్వుతాడు కూడా. ఇంకోసారి ఇలాగే అయింది. నాన్న ఊళ్ళో లేడు. నాకు అర్జెంటుగా డబ్బు కావాల్సింది. అమ్మని అడిగాను కదా అర్జెంటుగా డబ్బులు కావాలి అని. ఏడిచావు? లేదు పో, ఇంట్లో అసలే ఇబ్బందిగా ఉంది అంది అమ్మ. సశేషం. తర్వాయి భాగం రేపు.